నమస్కారం, విజన్ టీవీకి స్వాగతం. ప్లాస్టిక్ వాడకం నిర్మూలిద్దాం. ఎంపీడీఓ సుగుణశ్రీ. ప్లాస్టిక్ వాడకం వలన పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి అనేక నష్టాలు కలుగుతాయని ఎంపీడీఓ సుగుణశ్రీ పేర్కొన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధిత కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎంపీడీఓ సుగుణశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శెట్టి ప్రభాకర్, డిప్యూటీ ఎంపీడీఓ శివనాగజ్యోతి, ఎంయూ బ్రహ్మం, గణేష్ బాబు, ఏఎస్ఓ షాన్, ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది, ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. టోటల్గా ప్లాస్టిక్ నిరోధిద్దామనే దాని గురించి ఈవెంట్ జరుపుకుంటాం. ఈరోజు చాబోల్ గ్రామానికి వెళ్ళాము. మేము నేను డిప్యూటీ ఎంపీడీఓ గారు చాబోల్ గ్రామానికి వెళ్ళాము. చాబోల్ గ్రామంలో ప్రతి ఒక్క షాప్ ఓనర్ని గురించి, అంటే చికెన్ షాప్స్ అయితేమి, టీ షాప్స్ అయితేమి, కిరాణా కొట్లు అయితేమి, అన్ని షాప్స్కి తిరిగి కవర్స్ అన్నింటినీ బ్యాన్ చేయడం జరిగింది. కవర్స్ అమ్మితే ఎవరి చేతిలో కవర్ చూసినా వాళ్ళకి ఫైన్ వేస్తామని చెప్పాము. ఆ వ్యక్తికి వేస్తూ షాప్ ఓనర్కి కూడా ఫైన్ వేస్తామని చెప్పడం జరిగింది. అంటే గతంలో ఒక 2-3 నెలల క్రితం ఈవెంట్లో వచ్చినప్పుడు మేము నోటీసులు ఇష్యూ చేసాం అందరికీ. మళ్ళీ ఈరోజు ఈ ఈవెంట్ ఉంది కాబట్టి ప్లాస్టిక్ కవర్ల నిర్మూలన దిశగా మేము ఈరోజు ఈవెంట్ స్వచ్ఛంగా స్వర్ణాంధ్ర జరుపుకుంటూ మా మండల పరిషత్ కార్యాలయంలో 3 months నుంచి మేము ప్లాస్టిక్ గ్లాసులు కానీ, మంచినీళ్ళ గ్లాసులు కానీ, కాఫీ గ్లాసులు కానీ, కవర్స్ తీసుకురావడం కానీ ఇవేవి కూడా చేయట్లేదు. మా ఆఫీస్కి ముందు మేము చేసి చూపిద్దామనే ఉద్దేశంతో చేశాము. మేమందరికీ స్టీల్ గ్లాసెస్లోనే కాఫీ ఇస్తున్నాము, స్టీల్ గ్లాసెస్లోనే వాటర్ కూడా ఇస్తున్నాము. కాబట్టి ముందు మా కార్యాలయం నుంచి 2 months నుంచి మేము అమలు చేస్తున్నాము. దీనికి ప్రతిజ్ఞ ఇప్పుడు మనం చేస్తాం. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్. పాఠశాలలో ఈ ప్లాస్టిక్ నిషేధం చేసి ప్రతి ఒక్కరు కూడా, మొన్న కూడా ఈ మధ్య మేము పీటీఎం సమావేశంలో కూడా మొక్కలు నాటడం జరిగింది. ప్రతి ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా వీటిని పాటిస్తూ ముందుకెళ్ళాలి, ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలనేటువంటి ఒక సంకల్పంతో మేమందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. మేము తప్పక వాటిని పాటిస్తాం.